ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు లిక్కర్ పాలసీ కేసులో చుక్కెదురైంది. జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. జూలై 12న ఈడీ నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జూలై 25 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, మరి కాసేపట్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత సిబిఐ కేసుపై కోర్టు విచారణ చేపట్టనుంది. లిక్కర్ కేసులో కవిత పాత్రపై సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకున్న అంశంపై విచారణ చేపట్టనుంది. మరి సిబిఐ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్ పైన రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేయనుంది. మరి ఈ నేపథ్యంలో ఇది ఈ రోజు చూసుకున్నట్టుగైతే అరవింద్ కేజ్రీవాల్ కూడా సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మరి మరోవైపు ఈ రోజు కవితకి సంబంధించినటువంటి ఈ కేసుకి సంబంధించినటువంటి విచారణ కూడా పరిగణలోకి తీసుకోవాలా వద్దా సిబిఐ చేసిన డిసైడ్ చేయబోతుంది. మరి రెండు కూడా లిక్కర్ స్కామ్ లో టాప్ లో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్, కవిత వీళ్ళిద్దరికి బెయిల్ వస్తుందా రాదా అనేది సర్వత్రా ఉంటూ అరవింద్ కేజ్రీవాల్ కి బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఆయనకి సిబిఐ కేసు పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఆయన జైలు నుంచి బయటకు వస్తారా రాదా అనేది కొంత సంశయం నడుస్తుంది. సిబిఐ కేసు కూడా క్లియర్ అయితేనే ఆయన బెయిల్ మీద బయట వచ్చే అవకాశం ఉంది. మరి ఒక సిబిఐ అబ్జెక్షన్ చేస్తున్నట్టు ఆయన బయటకు వచ్చే అవకాశం అయితే లేదు. మరి కవితకి సంబంధించి కూడా సుప్రీం కోర్టులోనే బెయిల్ వచ్చే అవకాశం తప్ప కింది కోర్టులో బెయిల్ ఎక్కడ వచ్చే అవకాశం అయితే లేదు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.